9 టీవీ న్యూస్ కి స్వాగతం. ఆదోనిలో అనవాలు గ్రామం నుంచి కొన్ని కుటుంబాలు వచ్చి భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానానికి, గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి దేశానికి చేస్తున్న సేవలకి, పార్టీ మీద అభిమానంతో, ప్రేమతో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళందరినీ కూడా నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. పార్టీని మరింత గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందే దిశగా, బలోపేతం చేసే దిశగా ఈ చర్యలన్నీ కూడా మాకు ఎంతగానో ఉపయోగపడతాయి. రాబోయే రోజుల్లో కర్నూలు జిల్లాలో ప్రతి గ్రామం నుంచి కూడా కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఉండేలాగా దానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అన్నింటికంటే ముఖ్యమైనది, ఈ మధ్య కాలంలో ఏ వీధికి పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఊర్లో ఏ పేదవాడిని అడిగినా సరే, సార్ ఇల్లు కావాలి, సార్ కొంత పట్టా ఇవ్వండి, భూమి ఇల్లు కట్టుకుంటామని మమ్మల్ని అడుగుతూనే ఉంటారు. చాలా బాధగా అనిపిస్తుంది. ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఏ ప్రభుత్వం వచ్చినా సరే పేదలకి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం, పేదలకు ఇల్లు కట్టిస్తున్నామని చెబుతున్నప్పటికి కూడా మీరు వెళ్ళి విచారణ చేస్తే 50% మించిన పేదవాళ్లకు ఇప్పటికీ కూడా తగిన పట్టా లేకపోవడం, ఇల్లు లేకపోవడం ఎంత బాధగా అనిపిస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. అదే సందర్భంలో ఇంకో వైపున చూస్తే, మీరు 2-3 రోజులుగా చూస్తా ఉన్నాం, మేము రెవెన్యూ అధికారులను తీసుకొని వివిధ ప్రాంతాలకు వెళ్ళి చెక్ చేస్తా ఉంటే, పట్టాల పేరు మీద మొదట దాన్ని సృష్టించుకొని, అది నిజమైన పట్టాలు కాదు, దొంగ పట్టాలు సృష్టించుకొని, దాని తర్వాత ఏదో ఒక రిజిస్ట్రేషన్ చేసినామనే ఒక దొంగ పత్రాలు సృష్టించి ఎకరాలకి ఎకరాలు గోడలు కట్టి, కొంతమంది ప్రహరీలు వేసి, కొంతమంది తోటలు వేసుకొని, కొంతమంది ఏదో రకంగా ఆక్రమించుకున్న వాళ్ళ ఎకరాలు సుమారుగా 100, 200, 300 ఎకరాలు రోజు కనపడతా ఉన్నాయి. ఎంత వ్యత్యాసం చూడండి. 2 సెంట్ల కోసం బాధపడేటువంటి పేదవాడు ఇదే ఊరిలో, ఎకరాల కొద్దీ పేదవాడి ఆస్తిని దోచుకున్నటువంటి పందికుక్కల వైపున ఇదే ఊరిలో, ఇంత వ్యత్యాసాన్ని మనం నిజంగా గమనించాల్సిందే. తప్పనిసరిగా నేను ఎమ్మెల్యేగా నా ధర్మం ఏమిటి? ఎవరైతే ప్రభుత్వ భూమిని ఏదో ఒక అడ్డదారిలో కొట్టేసి ఆక్రమించుకున్నాడో దాన్ని తీసి పేదవాళ్ళకు 2 సెంట్లు 3 సెంట్లు చొప్పున మనం పంచగలిగితే కనీసం ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఉంటుందనే ఏకైక లక్ష్యంతో చేస్తున్నాం ఈ పనులన్నీ కూడా. కొంతమంది అవాకులు చెవాకులు, కొంతమంది వదంతులు, పుకార్లు పుట్టిస్తా ఉన్నారు. పేదవాడికి స్థలాన్ని తీసేసుకుంటారు, పట్టాలు వెనక్కి లాక్కుంటారు. పేదవాడికి పట్టాలు ఇవ్వడానికే మేము ఈ పనులన్నీ చేస్తా ఉన్నాము. పేదవాడి 2 సెంట్లు 3 సెంట్ల స్థలాన్ని ఎవ్వరూ తీసుకోరు. ఎవరైనా తీసుకుంటే మేమే అడ్డుపడి వాటిల్ని నిలుపు చేసి వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాము. పేదవాడికి ఇల్లు లేవనే కదా మేము స్థలాన్ని, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అయ్యో నా 2 ఎకరాలు పడి 4 ఎకరాలు చూపించండి అంటే, లేదు సార్ అసలు ఆ ఊర్లో స్థలమే లేదన్నారు. మళ్ళీ ఈరోజు చూస్తా ఉంటే కొంతమంది దుర్మార్గులు ఆక్రమించుకున్నటువంటి భూమి, ప్రభుత్వ భూమిని ఏదో ఒక డాక్యుమెంట్లు పెట్టి ఆక్రమించుకున్న భూమి ఎన్ని చోట్ల కనపడతా ఉందో మీ కళ్ళతో చూస్తా ఉన్నారు. వాటిలన్నిటినీ తీసుకొని పేదవాళ్లకు పంచాలా, పేదవాళ్లకు ఇల్లు కట్టియాలా, పేదవాళ్లకు పట్టాలు ఇవ్వాలా, పేదవాళ్లకు ఉన్న పట్టాల్లో మంచి ప్రభుత్వ సహకారంతో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వాళ్ళకందరికీ కూడా పక్కా ఇళ్లు కట్టించాలనే కోరికతో నేను ఈ పనులని చేస్తున్నానని ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఒకే కుటుంబాల్లో 2 కుటుంబాలు. ప్రజలకందరికీ తెలుసు నేను పేదవాళ్ళతో ఎలా ఉంటాను, ఏ విధంగా అందరితో కలిసిమెలిసి ఉంటానని. వాళ్ళ పని, ప్రతిపక్షాలు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళ ప్రచారం కూడా చేసుకోవాలి కదా. వాళ్ళని ఎవరు నన్ను వ్యతిరేకించలేదు, అది కూడా ఇబ్బంది. రాజకీయం ఎవరితో చేస్తాం కాబట్టి అందరూ నా ప్రతిపక్షాలని నన్ను తీవ్రంగా వ్యతిరేకించాలని, నా ప్రతిపక్షాలన్నీ కూడా నన్ను తీవ్రంగా విమర్శించాలని, ఆ ప్రతిపక్షాలన్నీ కూడా ఎల్లప్పుడూ కూడా ఇటువంటి వీడియోలు అవి ఇవి రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అది మనం వచ్చిన వెంటనే కమిషనర్కి చెప్పాం, వెంటనే నీళ్ళు వెళ్ళినాయి. ఇక్కడ సమస్యలు ఉన్నాయి, మంచినీళ్ళ కొరత ఉందని మనకందరికీ తెలిసిందే. 3 రోజులకు ఒకసారి వచ్చే నీళ్ళు ఇప్పుడు 5-6 రోజులకు వస్తా ఉంది. ఎందుకంటే తుంగభద్ర డ్యామ్ నుంచి నీళ్లు ఇప్పుడు తీసుకుంటాం. ఈ రోజు పొద్దున కూడా తుంగభద్ర డ్యామ్కి సంబంధించిన ఇంజనీర్ని పిలిచి అక్కడ నీళ్ల పరిస్థితి ఎలా ఉందని విచారణ చేయడం జరిగింది.
ఉన్న నీళ్ళని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్న నీళ్ళని, ఎందుకంటే ఎక్కడ నీళ్లు ఉంటే ఇవ్వడానికి ఏం బ్రహ్మాండంగా ఇచ్చేస్తాం, నీళ్లు లేవు. తుంగభద్ర నుంచి వచ్చే నీళ్ళనే తీసుకుని వచ్చి బసాపురం ట్యాంకులు నింపుకోవాలా. అక్కడ నింపుకున్న నీళ్ళనే మనం కొద్దిగా వాడుకోవాలి. అది పొదుపుగా వాడుకుంటే తప్ప మళ్ళీ వర్షాలు పడేదాకా ఇబ్బందే కదా. అంటే మే నెలంతా కూడా ఎంత కష్టం ఉంటుందో ఆలోచన చేయండి. సో ఈ సమస్యని వీలైనంత అలర్ట్గా ఉంటాం. అంటే మొత్తం నీళ్ళు ఇచ్చేయలేం. నాకు కూడా కోరిక ఉంది, ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలని కోరిక ఉంది, కానీ నీళ్ళు అందుబాటులో లేవు. మనకు డ్యాములు లేకపోవడం, ఆనకట్టలు లేకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. దీన్ని తప్పనిసరిగా పరిష్కరిస్తాం.